పంపించలా. ఎందుకని? భయం కావచ్చు, లేదా కొలైడ్ అయిపోయి ఉండొచ్చు, అవతల వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో జరిగింది. దాని ఫలితంగా అవేవి కూడా బయట పెట్టాల. అంటే వాళ్ళు ఎవరు రిపోర్ట్ రాయాల. వాళ్ళు రిపోర్ట్ రాయకుండా ఈసీ డెసిషన్ తీసుకోవడానికి ఉండదు. కింద స్థాయి పోలింగ్ ఆఫీసర్ ఇచ్చే నివేదిక ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు, కానీ మిగతాది ఉండదు. ఈసీ యాక్షన్ దీని మీద సీరియస్ గా వ్యవహరించాల్సిన టైంలో లైట్ తీసుకొని ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధం అవుతుందా? ముందే కానీ అలర్ట్ గా ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అంటే ఈసీది అందులో తప్పని నేను అన్నాను. ఈసీది తప్పు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ నోటీస్కి వచ్చి కూడా అవాయిడ్ చేస్తే. కింద పోలింగ్ ఆఫీసర్లు మా ఏరియాలో కొంత సంఘర్షణ జరిగిందండి కానీ ప్రాబ్లం రాలేదు అంటారు. అంటే వీళ్ళు ఇచ్చే నివేదికలు సరిగ్గా ఇవ్వలేదనా? అంతే కదా. అక్కడ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు బెదిరి ఉండాలి నెంబర్ 1, లేదా లొంగు ఉండాలి, లేదా మనకెందుకు లేని నిర్లిప్తతో ఉండాలి. ఇక్కడ దానితో పాటు రాజకీయ పార్టీలలో కమిట్మెంట్ లేదు. రాజకీయ పార్టీలకి ఈ ఏజెంట్ వెర్షన్ తెలుసు, ఈ సిస్టమ్ తెలుసు. ఇది పోలింగ్ బూత్ అధికారికి ఇవ్వాలి అన్న వాళ్ళ ఏజెంట్ లోపలే ఉన్నాడు కదా. వాళ్ళు గనక నువ్వు అట్లా రాసిరా అంటే వాళ్ళు ఇస్తారుగా. అట్లా చేయలేదంటే అర్థం ఏంటి? పార్టీలకు కూడా గొడవలు జరిపి మన ఓట్లు పడాలా, ఎదుటి వాళ్ళ ఓట్లు ఆగిపోవాలన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది, కానీ రీపోలింగ్ జరుపుకోవాలన్నటువంటి ఫీలింగ్